అమృతం అంటే అమృతంలా ఉంది. ముక్కలు లేవు కదా అక్క అంటే సుర అంటుకుంటున్నాయి. అందుకే చూసురుగా ముద్దలో పెట్టుకున్నాను. చాలా బాగా కుదిరింది నాకు. దొరికినగా రోజునే కొంచెం సాల్ట్ పడుద్ది, అంటే ఏది ఎక్కువ అవ్వలేదు. నాకు భయమైన సాల్ట్ ఎక్కడ ఎక్కువ అయిపోద్దని. అట్లా ఏం లేదు, బాగా కుదిరింది డెఫినెట్గా. హలో హాయ్ అందరికీ. అయితే ఇప్పుడైతే చికెన్ పికిల్కి కావాల్సిన పదార్థాలన్నీ అయితే నేను రెడీగా పెట్టేసుకున్నాను. వెల్లుల్లిపాయలు, అల్లం, మనకు లెమన్ జ్యూస్ అవసరం ఉంటుంది. అండ్ చికెన్ ఫ్రెష్గా కడిగి అయితే నీట్గా పెట్టేసుకున్నాను. దీనికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ముందుగా అయితే మనం ముక్కలకి పసుపు యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా కలిపి ఏం చేయాలంటే మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. కలిపితే ఏమవుతుందనంటే కొంచెం జ్యూసీగా ఉన్న వాటర్ కూడా వెళ్ళిపోతుంది. అండ్ మసాలా అంటే సాల్ట్ కూడా దానికి పట్టుకుంటుంది అనమాట. మసాలా అంటే మసాలా కాదు. సో ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది. ఈ ముక్కల్ని అయితే దాంట్లో వేసేసుకున్నాం. ఆయిల్ చాలా హీట్ ఎక్కింది, చూసుకొని వేసుకోండి. మనకు ఈ ఏంటంటే చికెన్ ముక్కలు ఇవన్నీ కొంచెం రోస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. టైం పట్టినా సరే కానీ మంచిగా చేసుకుంటే మాత్రం మంచిగా తినేయచ్చు. ఇది కేజీ ఉంది. కేజీ అని అంటే హాఫ్ కేజీ అంతా కూడా అవ్వలేదండి మ్యాక్సిమం చెప్పాలంటే. ఎందుకంటే అవి మరిగి ఉడికి ఫ్రై అయిపోయి ఇన్నన్ని ముక్కలు అయిపోయినాయి. నేనే షాక్ అయ్యాను. సో ఇదనమాట ఫైనల్గా అయితే మంచిగా డ్రై అంటే మంచిగా డ్రై రోస్ట్ అవ్వాలి, మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లోనే. బాగా ఓవర్గా కూడా మనము ఆయిల్లో ఫ్రై చేయొద్దు. అప్పుడు ఏమైందంటే ముక్క మరీ గట్టిగా అయిపోతుంది. చాలామంది ఇంతకుముందు నేను పికిల్ ఎప్పుడో తిన్నప్పుడు చాలా గట్టిగా దారుణంగా ఉండే పికిల్ పచ్చడి కొనుక్కున్నప్పుడు. సో అట్లా ఏమి ఉండొద్దు. మళ్ళీ మనం ఏంటంటే పికిల్ పెట్టుకున్నప్పుడు ఎన్ని డేస్ ఉంటుందండి, మరీ ఓవర్గా ఎక్కువ రోజులు అయితే అస్సలు ఉండదు. అందులో చికెన్ పచ్చడి, మామిడికాయ మటన్ పచ్చడి అంటే ఇలాంటి ఎన్ని రోజులు ఉంటే ఎక్కువ డేస్ అయితే అస్సలు ఉండవు. సో ఇవైతే మనకు మంచిగా మనకు డీప్ ఫ్రై అయ్యేంతలోపు మిగతా ప్రాసెస్ ఏముందో చేసుకున్నాము. నేను ఇప్పుడు ఏంటంటే అల్లం పేస్ట్ ఫ్రెష్గానే రెడీ చేసుకుంటున్నాను. ఇంకొకటి, ఇప్పుడు మనము చికెన్ కొంచెం డ్రై రోస్ట్ అవ్వాలి కదా, ఇది మొత్తం నూనెలో ఫ్రై అవ్వాలి కదా, మనకు టైం పడుతుంది. ఆ లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అయితే రెడీ చేసుకోవాలి. చాలా టైం పడుతుంది. మనం మంచిగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఓవర్ డ్రైగా మస్తు డీప్ ఫ్రై అయితే చేసుకోవద్దు, ఎందుకంటే తినేటప్పుడు పని చేయవు. సో ఇదనమాట, చేయడానికైతే టైం ప్రాసెస్ ఎక్కువ ఉన్నా కూడా తినేటప్పుడు మాత్రం తొందరగా అయిపోతుంది. మనం ఇంట్లో చేసుకున్నామంటే హ్యాపీగా తినవచ్చు. ఇందులో ఏంటంటే ధనియాలు, ఆవాలు అండ్ ఇంకా కొద్దిగా మెంతులు, చెక్క, 2 పట్ట, ఒక 3 ఇలాచి అయితే నేను వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇవి కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఆవాల పొడి ఎక్కువగా ఉండాలండి. ఆవా పొడి ఎక్కువ ఉంటే ఏంటంటే మంచిగా తిన్న కొద్ది తినాలనిపిస్తుంది. ఆవా పొడి చేదైతే ఎక్కదు. మనకు మెంతులు చేదెక్తాయి కాబట్టి మెంతులను అయితే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, ఒక 2-3. సో ఈ మాదిరి మనకు చికెన్ ఫ్రై అయితే చాలు, ఓవర్గా అయితే చేసుకోవద్దు, అప్పుడు తినలేము. నిజానికి చెప్పాలంటే చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి ఇలాంటి పచ్చళ్ళు ఎన్ని డేస్ ఉంటాయి అండి, డైలీ తినమన్నా తింటాం మనం చికెన్. కాబట్టి ఎక్కువ డేస్ అయితే ఉండదు. కాబట్టి మనం మంచిగా నార్మల్గా అంటే ఓవర్గా డీప్ కుకింగ్ చేసుకున్నాం అనుకో ముక్క నమలడానికి మన పనులు ఇరిగిపోతాయి. కాబట్టి నార్మల్గా చేసుకోవాలి. మరి ఓవర్గా పచ్చిదనం కూడా ఉండొద్దు, మీడియంలో ఉంచుకోవాలి. ఆ లోపు ఇవి కొంచెం చల్లారే వరకు అయితే మెంతులు నేను ఇప్పుడు యాడ్ చేశాను ముందుగా, ఎందుకంటే ఆ వేడికి అది సరిపోతుందని. సో ఇప్పుడైతే ఇంకా మనము ఇదైతే పౌడర్ చేసుకోవాలి. అండ్ ఇది పేస్ట్ కూడా నూరి పెట్టుకోవాలి. అవి మనకు చికెన్ ముక్కలు ఏంటంటే మనకు మంచిగా డీప్ ఫ్రై అయ్యేలోపు ఇవంతా మిగతా పని ఏముందో అది చేసుకున్నాము. రోలు ఇవన్నీ నేను కడిగి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే అల్లం పేస్ట్ రెడీ చేసుకున్నాము. ఫ్రెష్గానే చేసుకోండి, మస్తు టేస్ట్ ఉంటుంది. ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందంటే నేను చేసేటప్పుడు, మీరు కూడా ఈ పద్ధతిలో చేశారనుకో మీకు కూడా తింటుంటే కూడా మంచి రుచి ఉంటుంది. కొద్ది తినాలనిపిస్తుంది. కొంచెం కమ్మగా భలే ఉంటుంది. 2-3 రోజుల పేస్ట్ వేయకుండా అప్పటికప్పుడు చేసుకున్నారనుకో బాగుంటుంది. రోట్లో అయితే దంచుకున్నాను, ఒక గుప్పెడు అలా వేసుకున్నాను నేను వెల్లుల్లిపాయలు. సో ఇదన్నమాట చికెన్ పచ్చడి అయితే ఎక్కువ డేస్ అయితే ఉండదు, అంటే నిలువ ఉంటుంది. 3 months వరకు నిలువ ఉంటుంది. ఎక్కువ ఓవర్గా 3 kgs అలా పెట్టుకున్నప్పుడు నిలువ ఉంటుంది. ఇట్లనే మంచిగా అల్లం పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఆ లోపు మళ్ళీ ఒకసారి మన చికెన్ ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అనమాట. 2 సార్లు అయితే నేను వేసుకున్నాను. 2 సార్లకి ఆయిల్ అయితే సరిపోయింది. ఇంత చికెన్కి ఇంత వేసుకోండి అని అయితే నేను చెప్పలేను, ఎందుకంటే మీరు ఎంత క్వాంటిటీలో వాడుతున్నారు అనే దాన్ని చూసుకొని అయితే మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు. నేను కేజీ చికెన్కి అయితే చేశాను అనమాట.
కేజీ చికెన్కి ఎంత లేదన్నా ఒక హాఫ్ ప్యాకెట్ ఆయిల్ వేసాను అనుకుంటా, కొంచెం తక్కువనే వేసాను. సో ఇదైతే బరాబర్ సరిపోయింది, ఎందుకంటే ఓవర్గా ఎక్కువైపోయింది అనుకో. నేను లాస్ట్ టైం కుక్ చేసినప్పుడు ఆయిల్ ఎక్కువైపోయింది ఇంకా. సో ఇదనమాట, ఇంకా 2 టైమ్స్ వేసుకున్నానని చెప్పాను కదా, ఫస్ట్ టైంకే ఇంత టైం పట్టిందనమాట. సో ఇది సెకండ్ వాయి, ఇది కూడా సేమ్ అలాగే అయ్యేంతలోపు మిగతా ప్రాసెస్ కూడా మనము క్లారిటీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ వాయి తీసేసాం కదా, ఆ ముక్క ఆ రేంజ్లో కుక్ అయితే సరిపోతుంది అనమాట. మా ఇంట్లో మాత్రం చాలా మంచిగా తింటామండి, ఎందుకంటే జీవితంలో ఎంత కష్టపడ్డా ఏంటి తినాల్సిందే కదా, కాబట్టి తిండిని నోరు గట్టి మరి అంత కాదు, కానీ ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు అయితే కంపల్సరీ ఎవ్రీథింగ్ చేసుకుంటూనే ఉంటాం అనమాట. సో ఇది ఫైనల్గా అల్లం పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మిగతాది ఏంటంటే మసాలా ప్రిపరేషన్. మసాలాకు కూడా మనం మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది. రోట్లో నూరుదాం అనుకున్నాం కదా, టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మిక్సీలో వేసేస్తున్నాను. మీరు కూడా ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే బెస్ట్ కదా అనేసి అయితే నేను మిక్సీ పడుతున్నాను. ఆ లోపు మనకు చికెన్ పికిల్ కూడా ఆ ముక్క కూడా మనకు కుక్ అవుతుంది అనమాట, మంచిగా ఇంకా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేస్తుంది. ఆ లోపు ఇంకా మిగతా ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకోవచ్చు, అప్పుడు టైం మనకు సేవ్ అవుతుంది. అల్లం పేస్ట్ వేసాను, అది స్కిప్ అయింది, సారీ ఏమనుకోవద్దు. అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయి ఇవి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. అల్లం పేస్ట్ ఒక్కటే ఒక స్కిప్ అయింది, ఏమనుకోవద్దు. అల్లం పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంచి ముక్కలు యాడ్ చేశాను. దీంట్లోనే మసాలా చెప్పాను కదా, మనము ఆవ పొడి అండ్ ధనియాలు, కొంచెం మెంతులు యాడ్ చేసుకున్నాను, ఒక పట్ట, 2 మొగ్గలు, ఇలాచి అలా వేసుకున్నాను అనమాట. అంతే వేసుకోండి మీరు కూడా. చాలా చాలా బాగా కుదిరింది నాకు. ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది, ఓవర్గా అయితే నేను వేయలేదు. మనం డీప్ ఫ్రై చేసిన ఆయిలే దానికి అది సరిపోయింది అనమాట. కారం సాల్ట్ వేస్తున్నాను, 3.5 స్పూన్స్ అయితే నేను వేసాను, అయినా కూడా సరిపోలేదు. సో ఇంకా 3 స్పూన్స్ అలా వేస్తున్నాను. ఇంకా కొంచెం కారం ఎక్కువనే పట్టుద్ది అనిపించింది, మళ్ళీ ఒక హాఫ్ అయితే వేసాను. సాల్ట్ అండ్ కారం మాత్రం చూసి వేసుకోండి. ఒకేసారి వేస్తే ఏది ఎక్కువైనా కూడా ప్రాబ్లం అయిపోతుంది, పచ్చడి అంతా వేస్ట్ అయిపోతుంది, కాబట్టి చూసి వేసుకోండి. ఎంత బాగా కుదిరిందంటే ఇది నేను సెకండ్ టైం చేయడం, ఎక్కువ ఎవ్రీ టైం అయితే ఏం చేయలేదు. సెకండ్ టైము బాగానే క్లిక్ అయింది, నాకు కొంచెం భయమైంది ఏది ఎక్కువైపోద్దు అనేసి. సో ఇదనమాట, ఫైనల్గా అయితే ఎంత బాగా కుదిరింది నాకు. ఇంకా సాల్ట్ ఇంకొంచెం పట్టింది, కారం కూడా పట్టింది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కారం ఆల్రెడీ 3.5 స్పూన్స్ వేసాను, సాల్ట్ కూడా 2 స్పూన్స్ అలా వేసాను. సో దానికి కారము అండ్ సాల్ట్ సరాసరి వేసుకోవాలి యాక్చువల్లీ. అయితే ఇంకా నేను సెకండ్ టైం కదా పెట్టడం, మనకు కూడా కొంచెం అనుభవం కావాలన్నమాట, అందుకనైతే నేను వేసాను. మళ్ళీ తర్వాత తినేటప్పుడు కూడా కారం ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ముందుగా వేసి బాధపడడం కంటే తర్వాత కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది చల్లారిన తర్వాత తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. నాకు అప్పుడే అన్నం వేడిగానే ఉంది, పచ్చడి వేడిగానే ఉంది. ఆవురు అంటే నేనైతే తినేసాను అనమాట. చాలా చాలా బాగా కుదిరింది, మీకు చూస్తే అర్థమవుతుంది కదా ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో. ముక్క కూడా మినిమం కుక్ అయిందండి, మరి ఓవర్గా అయితే కుక్ అవ్వలేదు, ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదు. అల్లం పేస్ట్ అప్పుడే వేసాం కాబట్టి, అప్పటికప్పుడు నూరి వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. పొట్టుతో నేను దంచి వేసాను, మీ ఇష్టం, మీరు పొట్టు తీసైనా వేసుకోవచ్చు, కానీ అప్పటికప్పుడు చేసిన దీంట్లో ఇంకా కరివేపాకు యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో నేను అదొకటైతే వేయలేదు, నెక్స్ట్ టైం వీడియోలో మాత్రం కంపల్సరీ యాడ్ చేస్తాను, మీరు ఉంటే మాత్రం వేసుకోండి, చాలా బాగుంటుంది. చికెన్ పికిల్ తినాలని కోరిక కలిగినప్పుడు ఇలా ఇంట్లోనే చేసుకున్నాం అనుకో, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. అదేదో కొనుక్కున్నాం అనుకోండి, అది ఎటు సరిపోదు, బయట టూ మచ్ రేట్స్ ఉన్నాయి, మీకు తెలుసు కదా ఆలేకి చిట్టి పికిల్ గురించి ఎంత న్యూస్ అయిందో. సో అట్లా అవుతుంది అనమాట, అనవసరము 1000-2000 అంత ఎక్స్పెన్సివ్ అయితే అవ్వదు, ఎంత అత్తరబుత్తర పెట్టుకున్నా అంత డబ్బు అయితే అవ్వదు. ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్, చాలా చాలా బాగా కుదిరింది, నాకైతే చాలా నచ్చింది కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో much.